అంతటా అతడిట్లా నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించిన గనుక అతడు గొప్పవాడాయను. అతనికి గొర్రెలను, గుడ్లను, వెండి బంగారములను, దాసదాసీలు జనమును, ఒంటెలను, గాడిదలను దయచేశాను. ఆదికాండము 24:34-35 ప్రైజ్ జీసస్. ఈరోజు మార్చ్ 11 ట్యూస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేసిన సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్ర దేశాల మన ప్రియులందరికీ కృపాక్షేమములు, అబ్రహాం యొక్క ఆశీర్వాదములు మనపైకి వచ్చునుగాక. ఫ్రెండ్స్, ఒక సత్యాన్ని మనం గ్రహించాలి. ఈ వాక్యం ద్వారా దేవుడు తన కుమారుడైనటువంటి అబ్రహాముని ఏ రీతిగా బహుగా ఆశీర్వదించాడు. పనివాడు చెప్తున్నాడు, నా యజమానిని ఇంతగా దేవుడు దీవించాడు, లెక్కలేనంత సంపద దేవుడిచ్చాడు, బహు ఐశ్వర్యం ఇచ్చాడు, గొప్ప పేరు ప్రఖ్యాతులు ఇచ్చాడు. ఇది నా యజమానుడి స్టేటస్ అంటున్నాడు. నీ పని వాళ్ళు వెళ్ళి చెప్పేంతగా దేవుడిని దీవించినగాక. అబ్రహాముని ఆశీర్వదించిన దేవుడు నన్ను ఎప్పుడైతే అబ్రహాముల విశ్వాసం నేను పెంచుకుంటామో అంతగా దేవుడు దీవించి గొప్ప స్థితికి, గొప్ప ఆశీర్వాదం దేవుడు ఇచ్చినగాక. నీ గిన్నె నిండి పొర్లునుగాక. చాలిన జీతంతో నీకు ఇంకా గొప్ప స్థాయికి, అసలు ఎలా బతకాలి, రెంట్ ఎలా కట్టుకోవాలన్న స్థాయిలో ఉన్న నీకు మంచి ఇల్లు, మంచి వెహికల్స్ ఇచ్చే కృప దేవుడు ఇచ్చినగాక. ఆత్మీయంగా బలపడు, ఆత్మలో ఫలించు, ఆర్థిక విషయాల్లో అన్ని విషయాలు దేవుడిని హెచ్చించి పన్నువారిని పెట్టుకునే స్థాయికి, ఇంకా ఆల్రెడీ ఉన్న నిన్ను ఇంకా గొప్ప స్థాయికి దేవుడు లేవనెత్తి కృపగల కార్యాలు చేయనుగాక. కృపా సమృద్ధి నీకు ఇచ్చునుగాక. నీ కుటుంబంలో నెమ్మదిని, సమాధానం దేవుడు దయచేయనుగాక. అలాగే నెమ్మది, సమాధానం, సంతోషం అన్నీ నీ గిన్నెండి పొర్లునుగాక. అన్నిట్లో అబ్రహాము జీవితంలో ఇలాంటి దీవెనలు అన్నీ చూశాడు. అలాంటి దీవెన నీపైకి, నాపైకి వచ్చునుగాక. ఆమేన్. రక్షణ పొందిన బిడ్డలు రక్షణ పొందాలి. రక్షణ పొందిన వాళ్ళు రాకటిగా సిద్ధపడాలి. విశ్వాసములో లోతైన వీటికి ఎదగాలి. నేను సండే వచ్చిన వాక్య ప్రకారంగా మన గిన్నె నిండి పొరలాలి. చాలిన జీతాలు, చాలిన బ్రతుకులు, చాలిన బట్టలు, ఉండటానికి సరైనటువంటి ఇల్లు లేక, కనీసం ప్రయాణం చేయడానికి సరైన వాహనం లేక ఇబ్బంది పడుతున్న ప్రతి బిడ్డ ఆత్మీయుడు దీవించబడు. ఎందుకంటే మన తండ్రివి ఈ భూమి, ఈ ఆకాశం, మహాకాశం అందున్న సమస్తము ఆయన బిడ్డలైన మనం అన్ని జనుల కంటే గొప్ప స్థాయిలో ఉండాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మన సండే వాక్యాన్ని నువ్వు మెమరైజ్ చేసుకో. ఇది జస్ట్ వినేసి విడిపెట్టేయద్దు. ఈ దీవెన నీకుంది. నీ విశ్వాసం బలపడిన కొద్ది దాన్ని స్వతంత్రించుకోబోతున్నావు. ఈ ఆశీర్వాదాలు నీకున్నాయి. దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేయబోతున్నారు, చేస్తారు. విశ్వాసంలో బలపడు. గొప్ప స్థాయికి నీవు, నీ కుటుంబం ఎదుగునుగాక. నీ పనివారిని సాక్ష్యం ఇచ్చుదురుగాక. నా యజమానుల్ని దేవుడు దీవించాడని ఇలాంటి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకి దేవుడు తోడైండునుగాక. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. అలాగే KG to PG ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. యాన్యువల్ ఎగ్జామ్స్ టైం, 10th క్లాస్ ఎగ్జామ్స్ వస్తున్నాయి. అందరూ దేవుడు దీవించునుగాక. ఆశ్చర్యకడి నీకు వందనాలు. అబ్రహాము యొక్క దాసుడు ఏ రీతిగా సాక్ష్యం ఇచ్చాడు. ఇల్లాబాను తన జనులతో ఆయన వాడు రెడ్ కార్పెట్ పరిచారయ్యా. అంతగా నువ్వు దీవించి మా గిన్నె నిండి పొరిగినట్టుగా, కృపాక్షేమాలు మా వెంట వచ్చినట్లుగా నువ్వు కృప దయచేయండి. ఆత్మీయంగా బలపడాలా, ఆర్థికంగా ఎదగాల, ఆరోగ్యంగా ఉండాలి. ఎవరు వెళ్ళి తీసుకున్నారో వాళ్ళు స్వస్థపరచండి. ఎవరు బలహీనలు బలపరచండి. ఎవరు హాస్పిటల్ వాళ్ళని స్వస్థపరిచి విడుదలొచ్చి కృపచి సర్జరీస్ క్యాన్సిల్ అయిపోవాలి. సముద్రం దీవెన పొందాలి. అలాగే జాబ్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి. నాయన Group 2 రిజల్ట్స్ ఉన్నాయి. మా బిడ్డలు ఎవరైతే రాశారో అందరూ మంచి రిజల్ట్స్ ఇచ్చి క్వాలిఫై ఆ జాబ్స్ పొందాలా. నేను ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతున్న జ్ఞానంతో, దీవెనతో, కృపతో నింపి బిడ్డలు చేపట్టి రాయించండి. అయ్యా ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, యాన్యువల్ ఎగ్జామ్స్ చిన్న బిడ్డలకి కృప చూపించి గొప్ప కార్యాలు చేయి. రోజంతా గొప్ప చేయనివ్వండి. కృపాక్షేమంతో యాక్షన్స్ ఇచ్చేయండి. సమస్త విషయాలు తోడే ఉండండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్, యానివర్సరీ బిడ్డను దీవించి దీర్ఘాయుష్ కృప సమాధానం ఇచ్చి నడిపించుకోనండి. అయ్యా కొత్త ప్లేస్కి వెళ్ళాలి, ఎన్కేఆర్ గార్డెన్కి ఈ లోపల దర్శిస్తే నీ స్థుతులు, లేదా అక్కడ షిఫ్ట్ అవ్వడానికి కృప చూపించండి. అందరినీ సమాయత్తపరచండి. దీవెనతో నింపండి. ఈ రోజంతా కూడా ఆశీర్వాదంతో నింపండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అబ్రహాము ఆశీర్వాదం దేవునికి ఇచ్చునుగాక. ఆమేన్.